ఏమే అలా చూస్తూ కూర్చోపోతే వచ్చి ఏదైనా సహాయం చేయొచ్చుగా. హలో, ముందు నీ కొడుకుతో నా పెళ్లి ఫిక్స్ చేయి. ఆ తర్వాత ఒట్టి సాయం చేయడం ఏంటి? నీకు అస్సలు శ్రమ లేకుండా చూసుకుంటా. కదా నాన్నా? కరెక్ట్. ఇదే మాట నేను మనసార్లు చెప్పాను. ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే తింటున్నాం. ఇది వాడు ముగుడి పెడలా కలిసి తిరుగుతున్నారు. ఇంకా తాళి మాత్రం బ్యాలెన్స్ ఎందుకంటే వింటేగా. నాకు చెప్పి లాభం ఏంటన్నయ్యా, ఆయన ఒప్పుకోవాలిగా. వాడు ఒప్పులేదంటమ్మా, వేస్ట్ ఫెలో. అయినా నువ్వు ఈ మధ్య మరీ సాఫ్ట్ అయిపోతున్నావు. నీ పెళ్ళైన కొత్తలో వాడిని ముందు ఎలా పడి ఉండేవాడు? ఏది మళ్ళీ ఒక్కసారి నీ విశ్వరూపం చూపించు, దెబ్బ దారిలోకి వస్తాడు. ఏంటత్తయ్య, పెళ్ళైన కొత్తలో అట్లకాడ యూజ్ చేసేదానివా? ఆయన పర్సనాలిటీకి అట్ల కాడదాకా ఎందుకే, ఒక చూపు చాలు. రవి గారు ఉన్నారండి? ఉన్నారండి. బావా, నీకోసం ఎవరో వచ్చారు చూడు, లోపలికి రండి. థ్యాంక్ యూ. ఎస్, యు ఆర్ మిస్టర్ రవి. నమస్తే అండి. నేను విశ్వనాథం గారి దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నా. ఆయన గదిలో మీ పేరు మీద కవర్ ఒకటి దొరికింది. అది మీకు ఇచ్చిపోదామని వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. డియర్ రవి, నువ్వు నాకెంతో సాయం చేశావు. ప్రతిఫలంగా డబ్బు తీసుకోలేదు, కానీ నీ రుణం తీర్చుకోకుండా పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే 5 లక్షలకి చెక్కు పంపుతున్నా. ఇది అప్పుగా అనుకో. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు స్థిరపడాలని నా కోరిక. నీకిష్టమైనంత వడ్డీ ఇచ్చి దాన్ని ప్రతి ఏడాది అనాథ శరణాలయానికి నా విరాళంగా అందచేయి. ఆ విధంగా నా అప్పు తీర్చానన్న తృప్తి నీకు కలుగుతుంది, నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. దయచేసి నా చివరి కోరిక కాదనకు. విష్ యూ ఆల్ ది బెస్ట్ రవి.